తెలంగాణ రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా జయంతి సమావేశాన్ని జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ రైతు సంఘం ఆఫీసులో ప్రధానంగా ఇప్పుడు 5 సంవత్సరాల భవిష్యత్తు నిర్ణయించబోయే ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలో మొత్తం ప్రజల యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలి అని నిర్దేశించుకోవడానికి, ఆ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నావా, బాగు చేసుకుంటున్నావా, బాగు చేసే వైపు నుంచి ఆలోచించుకోవడానికి అవకాశం ఈ ఓట్లే. కాబట్టి ఈ ఓట్ల సందర్భంలో ప్రజానీకం అందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి ఈ ఓటు ఎవరికి వేయాలి, ఏ పార్టీకి వేయాలి, ఏ పార్టీని ఓడించాలి అని స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి భావిస్తున్నాయి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా, రైతాంగానికి వ్యతిరేకంగా, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా, మహిళలకు వ్యతిరేకంగా, నిరుద్యోగులకు వ్యతిరేకంగా, విద్యార్థులకు వ్యతిరేకంగా అన్ని సబ్బండ ప్రజానికానికి వ్యతిరేకమైన విధానాలు అనుసరించారు. ఎవరికి మరి అనుకూలంగా ఉన్నాడు అంటే అచ్చంగా కార్పొరేట్, పెద్ద కార్పొరేట్లు, చిన్న కార్పొరేట్లు కూడా కాదు, ఆదాని, అంబానీ లాంటి పెద్ద కార్పొరేట్ల కోసం మాత్రమే ఆయన పరిపాలన విధానాలు, ఆయన అనుసరించిన పద్ధతులు, ఆయన సంస్కరణలు అన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి తప్ప ప్రజలకు అనుకూలంగా లేవు అనేది 10 సంవత్సరాల పరిపాలన ప్రూవ్ చేసింది. అందుకే అతన్ని ఓడించాల్సిన అవసరం ఉంది, అతన్ని తిరస్కరించాల్సిన అవసరం ఉంది. అతన్ని ఓడించడమే భారత ప్రజానీకం ముందున్న ఏకైక కర్తవ్యం. అది సాధించాలని ఆ రకంగా ప్రజానీకం అందరూ కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పేసి ఈ సందర్భంలో కోరుతున్నాం. అందుకే రైతాంగం అందరూ కూడా ఖచ్చితంగా 750 మంది రైతులను మరణించారు అంటే దానికి కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వం. వాళ్ళు మరణిస్తే తప్ప వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోలేదు. ఆ వ్యవసాయ చట్టాలు మార్చాలనే ఆలోచన ఆయనకి ఎందుకోసం వచ్చింది, ఎవరి కోసం వచ్చింది అంటే కార్పొరేట్ల కోసం వ్యవసాయ చట్టాలు మార్చాలనుకున్నాడు. వ్యవసాయ చట్టాలు మార్చాలనుకుంటే రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ నుంచి చుట్టూ ఉండే దేశవ్యాప్తంగా ఉండే రైతాంగం పోరాటాలు చేస్తే 750 మంది రైతులు వాళ్ళ బలిదానం చేయాల్సి వచ్చింది. అంటే అప్పుడు నరేంద్ర మోడీ భారత ప్రజానికానికి, రైతాంగానికి క్షమాపణలు చెప్పి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఇంకొకసారి అది చేయమంటే, ఎవడైనా ఒక మనిషిని చంపి నేను తప్పు చేశానంటే సరిపోతుందా? ఆయన శిక్ష వేయాలా వద్దా? మరి శిక్షించడం అంటేనే ఓట్ల ద్వారా శిక్షించాలి. ఇవాళ అధికారాన్ని అతని నుంచి తీసేయడం ద్వారా శిక్ష, అతని సరైన శిక్ష. కాబట్టి ఇవాళ దేశంలో ఉండే మొత్తం రైతాంగం కూడా ఆయనకు వ్యతిరేకంగా నిలబడాలని కోరుకుంటుంది, నిలబడుతుంది కూడా. కాబట్టి అతను ఓడించడమే లక్ష్యంగా మిగతా ప్రజానీకాన్ని కూడా సమీకరించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక రైతు చట్టాలే కాదు, కార్మిక చట్టాలు మార్చాడు, వ్యవసాయ సంబంధించినటువంటి వ్యవసాయ కూలీలకు సంబంధించిన ఉపాధి హామీ దాన్ని కుదించాడు, వాళ్ళకు నిధులు తగ్గించాడు, పట్టణాలకు అసలు వ్యవసాయ కూలీ చట్టం, ఉపాధి హామీ చట్టం వర్తించడం లేదు. ఈ రకంగా అనేక సమస్యల మీద ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఏ ఒక్క తరగతి కూడా సంతృప్తితోని, అట్లాగే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నాడు. ఇవారికి కనీసం 30 లక్షల సంబంధించినటువంటి పోస్టులు ఖాళీలు ఉన్నాయి, అంటే భర్తీ చేయడానికి అవకాశం ఉన్న పోస్టులే. అవి కాకుండా ఇంకా క్రియేట్ చేసి కొత్తగా పోస్టులు పెట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ అవి కూడా ఆయన అదనంగా కల్పించి ఆ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చిత్తశుద్ధి ఆయన లేడు. కానీ మాటల్లో చెప్పాడు, వాగ్దానాల్లో ఏమని, నేను 50 లక్షల ఉద్యోగాలు ఇస్తా, 1 కోటి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఏంటంటే మొత్తం ప్రైవేట్ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేట్ చేశాడు. ఒక్క ప్రభుత్వ రంగ ఈయన ఆయంలో ప్రభుత్వ రంగ రైల్వే నుంచి మొదలుకుంటే, ఎల్ఐసి నుంచి మొదలుకుంటే అన్ని కీలకమైన పెద్ద సంస్థలన్నింటి కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాడు, పెట్టుబడిదారులకు అప్పచెప్పాడు. పోర్టులు, రైల్వేలు, విమానాలు అన్ని కూడా, అంటే అత్యంత కీలకమైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంటే పోరాటాల ద్వారా సాధించుకునే దేశ స్వాతంత్రం కాలం నుంచి ఏర్పాటు చేసుకున్నటువంటి అనేక వాటిని కూడా ఈ రకంగా అప్పనంగా పెట్టుబడిదారులకు దారదత్తం చేసిన ఒక దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతుంది. అందుకే అతన్ని ఓడించాలనేటువంటి పిలుపు ఇవాళ కార్మిక వర్గం నుంచి అన్ని వర్గాలకు వెళ్ళి కూడా వస్తుంది. కాబట్టి మొత్తం కూడా ఇవాళ రైతు సంఘంలో కూడా మేము జిల్లా స్థాయిలో సమావేశాలు కూడా ఇవే పిలుపులు ఇచ్చాం. అందుకే మొత్తం జగిత్యాల జిల్లా ప్రజానికం కూడా బీజేపీని ఓడించాలని చెప్పేసి, కాంగ్రెస్ ను గెలిపించాలి, ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇండియా కూటమి అనేటువంటి దానిలో ఇవాళ సిపిఐ, సిపిఎం, లెఫ్ట్ భావజాలకు సంబంధించిన ఇతర పార్టీలు కూడా అనేక మంది లౌకికవాద శక్తులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంలో కోరుతున్నాం, ప్రజానికాన్ని పిలిపిస్తున్నాం.